అందరికీ నమస్తే అండి. నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు తన 100 రోజు పాలనని డైవర్ట్ చేయడానికి మొన్నేమో ముంబై సినీ నటి జత్వానీని ముందుకు తెచ్చారు. తర్వాత ప్రకాశం బ్యారేజ్ బోట్లు మేమే పంపించామని అన్నట్టు వైసీపీ మీద బాండం వేసి దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ దాన్ని కూడా వాడుకుంటున్నారు. అటు తర్వాత ఇప్పుడు తిరుమల లడ్డూలు ఆవు జంతువు కొవ్వు ఒకటి పంది నెయ్యి ఏదో కలిపి చేస్తున్నారు. ఇవన్నీ మూడింటిని ఒకటేసారిగా ఈ 100 రోజు పాలనకి డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి మాట్లాడుతున్నారు. జగను ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందంట. దానికి ఇప్పుడు నువ్వు సమాధానం చెప్తావా, లేకుంటే మీ పార్టీ నాయకులు సమాధానం చెప్తారా? అక్కడ ఆ టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి సమాధానం చెప్తాడా, లేకుంటే మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి? నువ్వు నిజమైన క్రిస్టియన్వి కాదు, నువ్వు నిజమైన హిందువువి కాదు. నువ్వు కానీ మీ బాబాయ్ కానీ ఇప్పుడు అక్కడ ఉన్న కరుణాకర్ రెడ్డి గారు కానీ మీరు అసలు ఒరిజినల్ మతం కాదు, ఒరిజినల్ మీది ఏందని అనేది మా టీడీపీ నాయకుడు అయిన సుధాకర్ రెడ్డి గారు మన రాయలసీమ చిత్తూరు డిస్టిక్ ఆయన కూడా అడుగుతున్నాడు. సమాధానం చెప్పండి దానికి ఎవరైనా. నువ్వేం మాట్లాడుతున్నావో వస్తావు, ఏదో ఒకటి మాట్లాడేస్తావు. నీదంతా ఫేక్ జీవితం, నీ బతుకు మొత్తం. చంద్రబాబు నాయుడు గారు పాలనని డైవర్ట్ చేయడానికి ఈ మూడింటిని బయట తెచ్చారు. జత్వానీని, ప్రకాశం బ్యారేజ్ బోట్లని, లడ్డూని, తిరుపతి లడ్డూని. అవునా? ఇప్పుడు అక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయంట. మరి దానికి ఎవడు సమాధానం చెప్తాడు? చెప్పే దమ్ముందా నీకు జగన్మోహన్ రెడ్డి? నువ్వు మాట్లాడుతుంటే అసలు నిన్ను ఏమని మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండదు అసలు సమాజం. నీకు పుట్టుక నుంచి అబద్ధాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేయడం తప్ప నీకు ఇంకేమైనా తెలుసా? ఏదో గుడ్డిలో మెల్లన్నట్టు ముఖ్యమంత్రి అయిపోయినావు అంతే. నీ పాపాల చిట్టాలు తీస్తూ ఉంటే ఇంకెన్నున్నాయో. నువ్వు ఎన్ని పాపాలు చేసినావు నీకు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని 100 సంవత్సరాల చెట్లని నరికేశారు. నువ్వు పైన పోతుంటే, హెలికాప్టర్లు పైన పోతుంటే కింద చెట్లు నరికేసేది. నువ్వు పైన పోతుంటే కింద ట్రాఫిక్ జామ్ని ఆపేసేది. ఇప్పుడు ఎంతమందినో ముఖ్యమంత్రులను చూసినావు. ఆ కొద్దో గొప్ప మీ నాయన కొంచెం ప్రజలకు మంచి చేసినాడు కాబట్టి ఒకసారి రాజన్న కొడుకానని చెప్పేసి ఏమన్నా అవకాశం ఇద్దామని నీకు ఇచ్చారు ప్రజలు. దాన్ని వాడుకున్నావా? ప్రజలకు ఏమైనా మంచి చేసినావు నువ్వు? అదేమనంటే బట్టన్ నొక్కినానంటావు. ఎవడ బాబుగాడు సొమ్ము తీసుకొచ్చి ఇచ్చినావా బాబు? నువ్వు నీ ఇంట్లో సొమ్ము ఇచ్చినావా? ₹1 నీ ఇంట్లో సొమ్ము ప్రజలకు ఇచ్చినావా? ఇప్పుడు దగ్గర నువ్వు మీ నాయన్ని అడ్డం పెట్టుకుని ఒక 43,000 కోట్లు కేసులకే 43,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్లు సంపాదించున్నావు. ఏదైనా డబ్బులు ప్రజలకు పెట్టినావు నువ్వు, నీ సొంత డబ్బులు ₹1 ఇదో నేను ఫలానా దగ్గర పెట్టినానని చెప్పేసి నీకుందా? దమ్ముందా నీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ? కాస్త మాట్లాడేటప్పుడు నీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు ముఖ్యమంత్రిగా. అసలు మనం ఏం మాట్లాడుతున్నావో నీకు చూసి చదవడమే రాదు. నీకు పేపర్ రాసి ఇచ్చిన పేపర్ని చూసి చదవడానికి రాదు నీకు. ఇంక నువ్వు కూడా ఏంటంటే మాట్లాడేస్తావు ప్రెస్ మీట్లు. నువ్వు ఎన్నడన్నా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టినావు నువ్వు? కాస్త మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రిగా చేసినావు నువ్వు. కనీసం ఆ హుందాతనాన్న ఉంచుకో జగన్మోహన్ రెడ్డి. లేకుంటే ప్రజలు ఇప్పటికే నేను చీకుట్టే 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చినావరా బాబా అని అనుకుంటున్నారు ప్రజలు. ఒకసారి బయటకు వచ్చి మాట్లాడి చూడు ప్రజలేమనుకుంటున్నారు అనే దాన్ని బట్టి. కాబట్టి మాట్లాడేటప్పుడు కనీసం ఏదో ముఖ్యమంత్రిగా పనిచేసినావు కాబట్టి
హుందాతనాన్ని ప్రవర్తించుకో, ఇంకనైనా మారు. లేకపోతే ప్రజలు నీకు చెప్పే గుణపాఠం ఈసారి ఎట్లుంటుందని అంటే నీ జీవితంలో నువ్వు తట్టుకోలేనంత గుణపాఠం చెప్తారు ప్రజలు నీకు. థ్యాంక్ యూ.